ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నగరంలో కిలాడి లేడీలు, ఇది ఇప్పుడు చాలా మందికి వినిపిస్తున్నటువంటి వార్త. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే అమాయకులే వీళ్ళ టార్గెట్. లేదంటే బైక్ పై వెళ్తున్న వాళ్ళు, లేదంటే కార్లో వెళ్తున్న వాళ్ళు, అది చీకటి పడ్డాక ఇంటికి వెళ్తున్న వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారు. ఎట్లా అంటే ఫస్ట్ ఏమో లిఫ్ట్ అడుగుతారు, మేము ఇక్కడి వరకే వెళ్ళాలి, మేము ఇక్కడ దిగిపోతామండి అని. చూడ్డానికి కూడా అసలు ఎట్లాంటి అనుమానం కూడా రాదు. చాలా డీసెంట్గా డ్రెస్సింగ్ కానీ వాళ్ళ అపియరెన్స్ కానీ చాలా డీసెంట్గా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే చాలా మంచి ఫ్యామిలీ నుంచే ఆర్ ఉద్యోగస్తులు, లేకపోతే ఎవరో నిజంగానే అవసరానికి లిఫ్ట్ అడుగుతున్నారో అని ఎక్కించుకున్నారో ఇంకా అంతే సంగతులు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని కేసెస్ ఇలాంటివే నమోదవుతున్న పరిస్థితి. పోలీసులు హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరంటే వాళ్ళకి అండ్ అనుమానితులకి, మీకు తెలియని వాళ్ళకి దయచేసి లిఫ్ట్ అయితే ఇవ్వకండి. వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని మాటల్లో పెట్టి మభ్యపెట్టి, ఒకవేళ మీరు లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వేసే ఎత్తుగడ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. ఎట్లా అంటే ఎక్కువ మట్టుకైతే శివారు ప్రాంతాలు, అంటే సిటీ మధ్యలో కాదు, శివారు ప్రాంతాలే వీళ్ళ టార్గెట్గా ఉంటున్నాయి. వాళ్ళు అంటే అప్పుడొకటి ఇప్పుడొకటి బండి వెళ్తూ ఉంటుంది కదా, లేదంటే కారు వెళ్తూ ఉంటుంది కదా, సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది దూరం నుంచే వాళ్ళు గుర్తుపట్టి ఆ తర్వాత బండి ఆపి లిఫ్ట్ ఇవ్వండి అంటూ సైగ చేసి వాళ్ళు బండి స్లో చేయగానే వాళ్ళకేదో ఒక మాట చెప్తారు. అంటే మేము ఇక్కడికే వెళ్ళాలండి, అర్జెంటుగా వెళ్ళాలండి అంటూ ఇట్లా మాటలు కలిపి, ఒకవేళ అమాయకుల్లాగా కనిపిస్తే బండెక్కిచ్చేసుకుంటాడు, నో డౌట్. అక్కడి నుంచే మోసం నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. బండెక్కిన తర్వాత మాటలు కలపడం మొదలు పెడతారు. మీరేంటి, మీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు, మీ ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ మాటలల్లోనే అంటే ఈ పర్సన్ ఎలాంటి వాడు అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ప్లాన్ ఏ, ఒకవేళ మరీ డీసెంట్ పర్సన్ అయితే ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, లేదంటే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి నగలు కావచ్చు, ఇవన్నీ దోచేసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ నిరాకరిస్తే మాత్రం ప్లాన్ నెంబర్ 2 ఏంటి అని అంటే భయపెట్టిస్తారు. మీరే నాతోని అసభ్యంగా ప్రవర్తించారు అంటూ నేను పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నానంటూ బెదిరించడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ మనకెందుకు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కావచ్చు ఇచ్చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఎవరు కూడా ఉండరు కాబట్టి, చూసింది ఎవరు లేదు కాబట్టి, అమ్మాయి కాబట్టి ఏమన్నా చెప్పినా నమ్మే అవకాశం ఉంటుంది. అండ్ రచ్చరచ్చ చేసి ఆ బండి దిగిన తర్వాత గోలగోల చేస్తే మన పరువే పోతుంది అనుకునే వాళ్ళు పాపం సైలెంట్గా ఇట్లా డబ్బులు ఇచ్చి వాళ్ళని వదిలించుకున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే ఒక 10 నుంచి 15 కేసులు ఇట్లాంటివే పోలీసులకు ఫిర్యాదు రూపంలో రావడం జరిగింది. సో దీని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. డిసెంబర్ 31వ తేదీన ఓ వ్యాపారి ఇలాంటి మహిళ నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏకంగా ఎంత చెల్లించాడో తెలుసా? 1,50,000 రూపాయలు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, బంగారు నగలు కావచ్చు ఆయన ఇచ్చేయడం జరిగింది. సో మహిళ కుటుంబీకుల ఎదుటే గొడవ స్టార్ట్ చేసిండు ఆయన. సో రిపీట్, ఒక మహిళ కుటుంబీకుల ఎదుటే గొడవ సృష్టించడంతో పరువు పోతుందని భయపడి ఇంకో కేసులో 5 లక్షలు పూర్తిగా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండని, ఎవరు ఉండని, చుట్టుపక్కల ఎవరు ఏంటి అనేది చూసేది లేదు. ఇది నయా తరహా మోసం, నయా తరహా దందా. ఇట్లాంటి కిలాడి లేడీలు కొంతమంది పూర్తిగా సిటీ శివారు ప్రాంతాల్లో వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా, ముఠా లాగా స్ప్రెడ్ అయిపోయి ఇట్లాంటివి వాటికే పాల్పడుతున్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. ఆ ముఠా నుంచే ఇప్పుడు 2 పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎవరైతే ఈ
కిలాడి లేడీలు ఉన్నారో వాళ్ళ పేరు వచ్చేసి భాగ్య అండ్ లలిత. వీళ్ళిద్దరిని కూడా లాలాగూడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలామంది అంటే రాత్రైంది కాబట్టి బస్సెస్ నిజంగానే దొరకలేదేమో, లేదంటే క్యాబ్స్ రాలేదేమో, చీకటి పడుతుంది కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళాలేమో, లేడీస్ కదా అని జాలిపడి ఎక్కించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కిలాడి లేడీల బారిన పడి చాలామంది కొన్ని లక్షలు వేల డబ్బులు అండ్ బంగారాన్ని పోగొట్టుకున్న పరిస్థితి ఈ మధ్య కాలంలోనే చాలా కేసెస్ అయితే నమోదయ్యాయి. ఒకరు 3.5 లక్షలు ఇస్తే, ఇంకొకరు 5 లక్షలు ఇస్తే, ఒకరు 1.5 లక్షలు ఇస్తే, ఇట్లా రకరకాలుగా చాలా పెద్ద అమౌంట్లో పెద్ద మొత్తంలో వీళ్ళు వసూలు చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సో చిలకలగూడ అండ్ వారాసిగూడ ప్రాంతాల్లో ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్న ఒక 10 మందినైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంతకు ముందు ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని వసూలు చేశారు, ఏ ఏరియాలో, వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళు ఫస్ట్ అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఆర్ ఎవరైతే వీళ్ళ టార్గెట్ ఉంటారో, టార్గెట్ పర్సన్స్ ఎవరు, వాళ్ళకి ఏం మాటలు చెప్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక పెద్ద ముఠా ఉంది. అండ్ ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే ఈ ముఠా ఇట్లాంటి అమ్మాయిలను రోడ్ల మీద, అది కూడా రాత్రి కొంత పొద్దుపోయాక వీళ్ళని ఇట్లా దింపడం, ఆ తర్వాత మనుషుల్ని బట్టి, మనిషి బిహేవియర్ని బట్టి, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో దాన్ని బట్టి ఏమేం చేయాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా పూర్తిగా ట్రైనప్ చేసి వీళ్ళ ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఒక పెద్ద ముఠా, ఇది ఒక పెద్ద మాఫియా లాగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ వీళ్ళ ఈ ఆడపిల్లల వెనకాల ఎవరున్నారు అని అంటే ఒక ముఠా ఉంది. అండ్ వీళ్ళందరినీ కూడా చాలా బాగా ట్రైనప్ చేసి, చాలా బీద పిల్లలు అంటే వీళ్ళు వసూలు చేసేది 1,00,000 అనుకోండి, వీళ్ళకు ఏ 5,000 10,000 ఇస్తారు, మిగతాదంతా కూడా ఈ ముఠానే తీసుకుంటున్నట్టుగా పోలీసుల దర్యాప్తులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి, దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ సిటీ ప్రజలకు పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో కిలాడి లేడీలు కూడా ఇట్లా భాగ్యనగరంలో తిరుగుతున్నారు, ఎస్పెషల్లీ శివారు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. వీళ్ళు కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇవి రెండే వాళ్ళ టార్గెట్గా ఉంటున్నాయి. అండ్ మాయ మాటలు చెప్పి అన్నోన్ ఫెలోస్ ఆర్ అన్నోన్ లేడీస్కి మీరు లిఫ్ట్ ఇచ్చి అయ్యో పాపం అనుకొని లిఫ్ట్ ఇస్తే మాత్రం అంతే సంగతులు. బైక్ ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళ ప్లాన్ ABC ఏదన్నా కావచ్చు, ఎక్కడికి వెళ్ళి మీ దగ్గర నుంచి ఎంతో కొంత రాబట్టాలి, ఇదే వాళ్ళ టార్గెట్గా ఉంటుంది. సో ఈ కిలాడి లేడీల నుంచి జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీసులు అయితే హితవు పలుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ నిజంగానే ఇట్లాంటి కిలాడి లేడీల వల్ల జెన్యూన్గా ఎవరికైతే అవసరం ఉంటుందో, జెన్యూన్గా ఎవరికైతే లేడీస్ ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి ఇప్పుడు సహాయం దక్కకుండా పోతుంది అనేటువంటిది కూడా ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఎవరికి ఎట్లాంటి అవసరం వస్తుందో తెలియదు. చాలామంది కొంతమంది కూడా అయ్యో పాపం లేడీస్ కదా అని సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇది కూడా కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తుంది. ఎందుకంటే కొంత నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ కేసులో అయితే లేడీస్ కిలాడి లేడీలాగా వెళ్ళారు. కానీ ఇక్కడ జెంట్స్ కూడా కొన్ని టైమ్స్లో కొంత వీళ్ళు కూడా మిస్బిహేవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. అదేంటంటే ఈ మహిళలు దుకాణాలు కావచ్చు, హోటళ్లకు వెళ్ళి సరుకులు, శుభకార్యాలయాలకు భోజనాలు అందించాలని ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారట. ఈ ఫోన్ నంబర్లు సేకరించి కూడా ఒక స్కామ్కి పాల్పడుతున్నారు అనేటువంటిదైతే పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత రాత్రిళ్ళు ఫోన్ కాల్ ద్వారా ముగ్గులోకి దించి హోటళ్లకు రమ్మని కూడా పిలుస్తున్నారట. అంటే ఈ ఫోన్ నంబర్స్ ఎవరైతే సేకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మధ్యరాత్రి తర్వాత కాల్ చేయడం, ఆ తర్వాత హోటల్ దగ్గర ఉన్నాను రండి అంటూ వాళ్ళకు కాల్ చేస్తున్నారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఒకవేళ పొరపాటున మీరు వెళ్తే మాత్రం మీరు అత్యాచారానికి పాల్పడ్డారనో, ఆ తర్వాత మీ నగ్న చిత్రాలు పూర్తిగా సోషల్ మీడియాలో పెడతామనో ఇట్లాంటి బెదిరింపులు చేస్తూ వాళ్ళ దగ్గర ఏ ఉంటే అవి, అంటే నగలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏది ఉంటే అది దోచేసుకొని వెళ్తున్నారు. సో అప్రమత్తంగా ఉండండి, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ పని అంతే అంటూ కూడా
పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అన్నిటికీ తెగించి వీళ్ళందరూ ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు అండ్ యువతులు ఈ ముఠాలో వీళ్ళందరూ కూడా చేర్చుకుంటూ నగరంలోని కొందరు ఈ పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో ఈ తరహా దోపిడీకి పాల్పడుతున్నారు. వీళ్ళందరినీ కూడా యువతుల్ని ఒక ముఠాలాగా ఏర్పరచుకొని ఇదంతా కూడా దందా నడిపిస్తున్నారని పోలీసుల విచారణలో అయితే తేల్చారు. సో వీళ్ళందరినీ అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనే విచారణ కూడా పోలీసులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.